వెల్కమ్. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న డిస్కషన్ సాయంతో స్టాక్స్ ఆర్ ఎల్స్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్స్ నుంచి మనం కట్టాల్సిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని ఎలా మినిమైజ్ చేసుకోవచ్చో, ఇన్ఫ్యాక్ట్ జీరో ఎలా చేసుకోవచ్చో అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్ కంటెంట్లోకి వెళ్తూ తెలుసుకుందామండి. ఇలా ట్యాక్స్ అనే కాదు, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టాపిక్స్ని కవర్ చేసే మన రూపాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్. ఇయర్ 2019 అంటే ఒక 5 years బ్యాక్. హాయ్ రా, ఎలా ఉన్నావు? 3 పువ్వులు 6 కాయల ఆంధ్ర జీవితం సూపర్ గా ఉంది. కరెక్ట్ మనిషి దగ్గరికే వచ్చాను అనమాట. సరే కానీ నా దగ్గర ఒక 5 లక్షల సేవింగ్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో చెప్పు. కరెక్ట్ మనిషి దగ్గరికి వచ్చావు, కరెక్ట్ టైంకే వచ్చావు. నేను కూడా 5 లక్షల రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు అదే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి. అప్పా, మా ఆవిడ ఊరు వెళ్ళినంత హ్యాపీగా ఉన్నదిరా. సరే, ఇదే స్కీమ్ లో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను నా 5 lakh రూపీస్. ప్రెసెంట్ ఇయర్ 2024. హాయ్ రా, బాగున్నావా? 30 పువ్వులు 60 కాయలు. చాలా బాగున్నారా. నీ దయ వల్ల మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకున్నాను. 5 లక్షలు కాస్త 10 లక్షలు అయింది. ఇదిగో చూడు, కొత్తగా కార్ కూడా కొన్నాను ఈ మధ్య. సూపర్ గా ఉందిరా కారు. అవును, నేను కూడా నా మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసా. నాకు దాదాపు 10 లక్షల దాకా వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన 5 లక్షల ప్రాఫిట్ లో 40,000 ట్యాక్సే కట్టాను రా. అది ఎందుకు కట్టానో కూడా తెలియదు. మా సీఏ గారు కట్టమన్నాడు, కట్టేశాను. అవును, నువ్వు కూడా 40,000 కదా కట్టావు? రూపాయి కూడా ట్యాక్స్ కట్టలేదు. ఏంటి, రూపాయి కూడా కట్టలేదా? అదెలారా? నువ్వు కూడా రూపాయి యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి ఉంటే నువ్వు కూడా రూపాయి కూడా కట్టేవాడు కాదు ట్యాక్స్. ఎందుకంటే ట్యాక్సేషనే కాదు, పర్సనల్ ఫైనాన్స్ విషయాలు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కవర్ చేసుకుంటూ వస్తుంటారు. సో వెంటనే ఆ రూపాయి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకో. సరే సరే, చేస్తున్నాను. మీరు కూడా చేసుకోండి. ఇదిగో సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఇప్పుడు చెప్పు, రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకున్నావు అసలు? ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసా. ట్యాక్స్ హార్వెస్టింగా అంటే ఏంటి? డీటెయిల్డ్గా అండ్ సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా విను. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టాక్స్, బాండ్స్, ల్యాండ్స్ లాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక క్యాపిటల్ అసెట్. అవును కదా. అండ్ ఆ క్యాపిటల్ అసెట్ని అమ్ముతున్నప్పుడు వచ్చే ప్రాఫిట్స్ని క్యాపిటల్ గెయిన్స్ అని అంటారు. ఓకే కదా. మన శాలరీ ఇన్కమ్తో సంబంధం లేకుండా ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద మనం ట్యాక్సెస్ కట్టాలి. అండ్ వాటినే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని అంటారు. అదే నువ్వు కట్టావు, అవునా? కరెక్ట్, 10% కట్టా. ఎస్, ఈ క్యాపిటల్ గెయిన్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 2 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్తాను, విను. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ని కొన్న 1 year లోపలే అమ్మేస్తే ఆ వచ్చే ప్రాఫిట్స్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద తీసుకుంటారు. అండ్ దాని మీద 15% ట్యాక్స్ కట్టాలి. అర్థమైందా? 1 year లోపల హోల్డింగ్ పీరియడ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ని, అదే క్యాపిటల్ అసెట్స్ని అమ్మితే వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద తీసుకుంటారు. అండ్ వాటి మీద 15% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. లేదు లేదు, నేను 10% ట్యాక్స్ కట్టాను. ఎస్, అక్కడికే వస్తున్నాను. రెండవది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ని కొన్న 1 year తర్వాత అమ్మితే, 1 year కన్నా ఒక్క రోజు తర్వాత అమ్మినా సరే, అంటే మినిమం 1 year ఉండాలన్నమాట ఆ క్యాపిటల్ అసెట్ ఇన్వెస్ట్ చేసి. అలా అమ్మగా వచ్చిన ప్రాఫిట్స్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద తీసుకుంటారు. అండ్ దాని మీద 10% మాత్రమే ట్యాక్స్ కింద కడితే సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది మొత్తం అంతా. కానీ మనం ఇన్వెస్ట్ చేసింది 5 లక్షలు, మనకు వచ్చిన లాభం 5 లక్షలు. సో 5 లక్షల మీద 10% ట్యాక్స్ అంటే మనం 50,000 కట్టాలి కదా. మా సీఏ గారు ఏంటి 40,000 కట్టమన్నాడు? అడిగి లెక్కలు రావా ఏంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త విను. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో లేని ఇంకొక అడ్వాంటేజ్ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కి ఉంది. అదేంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి 1 lakh రూపీస్ వరకు ఎగ్జెంప్టెడ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి. సో నీ క్యాపిటల్ గెయిన్స్ 5 lakhs అయినప్పటికీ ఆ మొత్తం గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్సే కాబట్టి
5 lakh రూపీస్ నుంచి 1 lakh రూపీస్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇస్తుంది గవర్నమెంట్. అంటే 1 lakh రూపీస్ మీద 0 ట్యాక్స్. మిగిలిన 5% 4 lakhs మీద 10% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తుంది. సో 4 lakhs లో 10% అంతా 40,000 రూపీస్ కదా, అదే నువ్వు కట్టిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఓ ఈ 40,000 అని కథలో ఎంత పెద్ద కథ ఉందా? చాలా సింపుల్ గా చెప్పావు, మొత్తం అర్థమైపోయిందిరా. అవును, నేను ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్లోనే నువ్వు కూడా ఇన్వెస్ట్ చేసావు కదా, మరి నేను 40,000 ట్యాక్స్ కడితే నువ్వు రూపాయి కూడా కట్టకుండా ఎలా తప్పించుకున్నావు? చెప్పే కదా ట్యాక్స్ హార్వెస్టింగ్ అని చెప్పి. నేనేం చేశా అంటే, నువ్వు చెప్పావు కదా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 1 lakh అలా ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయని చెప్పి. సో మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన సంవత్సరం దాటిన తర్వాత ఒకసారి ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయో అనేది చూశాను. అప్పుడు 99,000 ఎంతో ఉన్నది. లక్కీగా అప్పుడు March 31st లోపలే ఉన్నా కాబట్టి ఆ 99,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయడానికి నా యూనిట్స్ మొత్తం అమ్మేశా. సో ఇన్వెస్ట్మెంట్ 5 lakhs ప్లస్ ఈ 99,000 క్లోజ్ టు 6 lakhs వచ్చింది ప్రాఫిట్స్ బుక్ చేసిన తర్వాత. సెల్ చేసిన నెక్స్ట్ డే నా ఈ అమౌంట్ మొత్తం 6 lakhs మొత్తం వచ్చేసింది కాబట్టి ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ అదే ఫండ్ లో నా అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేసేసా. ఇలా ఎందుకు చేశా? ఆ ఫస్ట్ ఇయర్ లో నా క్యాపిటల్ గెయిన్స్ 99,000 అండ్ అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయింది కదా. నీకు గుర్తుందా లేదా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో 1 lakh వరకు ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్టెడ్ అని. సో అలా నేను ఈ 99,000 మీద ట్యాక్స్ ఏమీ కట్టలేదు. నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ అలాగే 1 lakh కన్నా 500 రూపీస్ 1000 రూపీస్ అలా తక్కువ ప్రాఫిట్స్ వచ్చేసరికి అమ్మేశా. 1 lakh కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ లేని టైంలో అమ్మేశా. ఆ ప్రాఫిట్స్ బుక్ చేయగా వచ్చిన మొత్తం అమౌంట్ నెక్స్ట్ డేకే నాకు వచ్చేసేది కదా. సో మళ్ళీ అదే ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేసేవాడిని అనమాట. ఇలా కంటిన్యూస్ గా 5 years చేసుకుంటూ వచ్చా. ప్రతి సంవత్సరం అమ్మడం తిరిగి కొనుక్కోవడం. సూపర్ రా. కానీ ఇంకొకసారి నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా చెప్పు, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, నువ్వు నేను కూడా 5 years బ్యాక్ 5 lakhs ఒకే రోజు ఇన్వెస్ట్ చేసాం. నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ 5 years వరకు ఉంచేసావు, టచ్ చేయలేదు అసలు. ఇప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs అయింది కదా, అండ్ నీకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి మొత్తం సెల్ చేసేసావు. నౌ నీ ప్రాఫిట్ 5 lakh రూపీస్ కాబట్టి అండ్ అది క్యాపిటల్ గెయిన్స్ కింద వస్తుంది కాబట్టి, ముఖ్యంగా అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కాబట్టి ఫస్ట్ 1 lakh ప్రాఫిట్ మీద 0 ట్యాక్స్ అండ్ నెక్స్ట్ 4 lakhs మీద 10%. అండ్ సో 40,000 రూపీస్ నువ్వు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టావు. నేనేం చేశాను? ప్రతి ఇయర్ నేను 1 lakh కన్నా జస్ట్ ఫ్యూ 100 రూపీస్ తక్కువలో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అండ్ నేను ఇన్వెస్ట్ చేసిన ఆర్ రీఇన్వెస్ట్ చేసిన డేట్ నుంచి మినిమం 1 year హోల్డింగ్ పీరియడ్ ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్స్ ని బుక్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ ని సెల్ చేసేసి మళ్ళీ అదే ఫండ్స్ ని బై చేసుకుంటూ వచ్చా. 0 ట్యాక్స్ పే చేశా. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, నువ్వు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఫస్ట్ 1 lakh రూపీస్ తాలూకా బెనిఫిట్ ని ఒక్కసారే యూజ్ చేసుకున్నావు. ఆ 5 years మొత్తంలో ఒక్కసారే యూజ్ చేసుకున్నావు. నేను మాత్రం ప్రతి ఇయర్ యూజ్ చేసుకుంటూ వచ్చా. ట్యాక్స్ హార్వెస్టింగ్ చేశా. ప్రతి ఇయర్ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేశా. సూపర్ సూపర్ అసలు. కానీ నాకు చిన్న డౌట్ వచ్చింది, అడగమంటావా? మొహమాటం లేకుండా అడుగు. మీరు కూడా అండి, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో పెట్టండి. అవి మొత్తం చదువుతాం. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ క్లారిఫై చేసే విధంగా ఏదో ఒక వీడియో పబ్లిష్ చేస్తాం. సరే, నీ డౌట్ ఏంటి అడుగు. మనం అప్పట్లో 5 లక్షలు పెట్టాం కాబట్టి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు రిటర్న్ వచ్చేది. ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేసేసావు. కానీ ఇప్పుడు నువ్వు కారు కొనకంట ఈ మొత్తం 10 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెట్టావనుకో, నీకు సంవత్సరానికి 2 లక్షలు రిటర్న్ వస్తుంది. సో అప్పుడు ఈ 2 లక్షల మీద ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎలా చేస్తావు? అప్పుడు కూడా ప్రతి ఇయర్ ప్రాఫిట్స్ బుక్ చేస్తా. 1 lakh రూపీస్ వరకు ఎగ్జంప్షన్ తీసుకొని మిగతా దాని మీద ట్యాక్స్ కట్టేస్తా. గుర్తుంది కదా, 1 lakh రూపీస్ ఎగ్జంప్షన్ బెనిఫిట్ ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటా. ఈ 10 lakh రూపీస్ 5 years లో 20 lakh రూపీస్ అవుతుంది కాబట్టి నార్మల్ గా ఎంత కట్టాలి? 90,000 రూపీస్ కట్టాలి. బట్ నేను ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయడం వల్ల 50,000 రూపీస్ మాత్రమే కడతా. కరెక్ట్. కానీ ఈ 90,000 కట్టకంట ట్యాక్స్ 0 చేసే ఏదైనా విధానం ఉంటే చెప్పొచ్చు కదా? కష్టమే, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నావు, వీడియోకి లైక్ కూడా చేసావు, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తా అంటున్నావు కాబట్టి ఒక ఐడియా వచ్చింది. ఈ 10 lakh రూపీస్ని నీ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేయకుండా
5 lakh రూపీస్ నీ అకౌంట్లో అండ్ 5 lakh రూపీస్ నీ వైఫ్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయి. ముందు మనం అనుకున్నట్లు నువ్వు ఆ 1 lakh రూపీస్ ఎగ్జంప్షన్ బెనిఫిట్ తీసుకుంటూ అలాగే మీ వైఫ్ కూడా అలా 1 lakh రూపీస్ ఎగ్జంప్షన్ బెనిఫిట్ తీసుకుంటూ ఉండొచ్చు. సో రిజల్టింగ్ ట్యాక్స్ 0. హ్యాపీయే కదా. అయితే ఒక చిన్న ప్రాబ్లం, ఇలా ట్యాక్స్ హార్వెస్టింగ్ వల్ల ఒకసారి బై అండ్ సెల్ బదులు మన ఎగ్జాంపుల్లో 4 to 5 టైమ్స్ బై అండ్ సెల్ చేస్తూ ఉంటాం కదా. సో ఛార్జెస్ కొంచెం ఎక్కువ అవుతాయి, అది గుర్తుపెట్టుకో నువ్వు. రే, లక్షలు లక్షలు ట్యాక్స్లు మిగులుతున్నప్పుడు ఈ చిన్న చిన్న ఛార్జెస్ గురించి ఆలోచిస్తావేంట్రా? లైట్ తీసుకో. ఈ టెక్నిక్ని ప్రాపర్గా అర్థం చేసుకొని వాడేసుకోవడమే. అవును, ఇది ఓన్లీ ప్రాఫిట్స్లో ఉండే ఇన్వెస్ట్మెంట్స్లో పనికొస్తుందా, లేకపోతే లాస్లో ఉండే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇది వాడుకోవచ్చా? ఎందుకు అవ్వదు? లాస్లో ఉన్నప్పుడు కూడా ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ వల్ల ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ట్యాక్సెస్ కూడా తగ్గించుకోవచ్చు. దాని గురించి నెక్స్ట్ ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తానులే. మీరు కూడా నెక్స్ట్ వచ్చే వీడియో కంపల్సరీగా చూడండి. దాంట్లో లాస్లో ఉన్నప్పుడు ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎలా చేస్తాం, కొన్ని అసెట్స్ లాస్లో కొన్ని అసెట్స్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎలా చేస్తాం అనేది ఆ వీడియోలో మొత్తం డిస్కస్ చేసుకుందాం. తప్పకుండా వీడియో చూడండి. ఆ వీడియో పెట్టగానే మీరు చూడాలి అంటే మన ఈ రూపాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.